హలో హాయ్ అందరికీ. నేను ఈరోజు వచ్చి మీకు మంచి మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నా. ఈ వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. మీకైతే ఒక మంచి ప్లేస్ చూసినట్టు ఫీల్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి తులసి చెట్లు. అంటే టెంపుల్కి చూపించే ప్లేస్కి ఒక దగ్గరలో ఒక 100 మీటర్స్లో మొత్తం ఒక హాఫ్ ఎకర్లో కనిపిస్తుంటాయి. ఎవరైతే స్పెసిఫిక్గా దీన్ని అయితే పెంచట్లేదు, ఆ చెట్లను అయితే వాటంతటగా అవే సహజసిద్ధంగా నాటాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఈ ప్లేస్కి ముందు ఇవి కనిపిస్తుంటాయి. ఈ ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ అయితే ఏంటి, తులసి చెట్లు అయితే ఏంటి మీకు కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం అసలు గ్రీనరీగా ఉంటుంది. మరి ఇక లేట్ ఎందుకు, వెళ్ళేసి ఈ అందమైన ప్రదేశం అయితే చూద్దాం. అలాగే మీరు కూడా ఈ చుట్టుపక్కల మీరు కూడా ఇక్కడే ఈ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఒక్కటంటే ఒకటి కాదు ఫ్రెండ్స్. మనకి ఈ లోకల్లో అంటే మా ఊరు ప్లస్ హాలీ ప్లేసెస్లో చాలా అసలు తపస్సులు, యోగులు, ఋషులు వీళ్ళంతా ధ్యానం చేసిన, తపస్సు చేసిన గుహలు మనకు చాలా కనిపిస్తాయి. ఒక్క చోటు అంటే ఒక్క చోటు కాదు. ఎంతో చారిత్రాత్మకమైన ప్లేస్ ఇది వచ్చేసి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే యాక్చువల్ అద్భుతమైన ప్లేస్. అంటే అది ఇందులో అద్భుతమేమై అనొచ్చు మీరు, కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక బండరాతి లోపల గుహ అన్నమాట. ఇది అంటే కన్నడలో గవి అంటారనమాట. అందుకోసమే అక్కడ శ్రీ విజయదాసర గవి మఠం అని ఉంది కదా. మేము ఎందుకంటే మా కన్నడ అంటే కర్ణాటక పక్కన కాబట్టి మా లాంగ్వేజ్, మా స్లాంగ్ ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ అయిపోయి ఉంటుంది, తెలుగు కన్నడ. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ లోపలే అంటే ఆ గవి అంటే గుహ అన్నమాట. అది గుహ లోపల అయితే అమ్మవారు అయితే వెలిచారనమాట. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి దీక్ష పూనుతారు కదా శివస్వాములు కానీ స్వాములు కానీ, వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారనమాట. మీకు ఇంతకుముందు నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు గది పక్కన బావి కనిపిస్తుంది. అక్కడే స్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ 3కే లేచేస్తారు వాళ్ళు. 3కే లేచేసి వాళ్ళు తర్వాత పూజలు చేసుకొని ఇక్కడే అనమాట ధ్యానంలో కూర్చుంటారు. చూడండి ఒకసారి ఎలా ఉందో, చూస్తే నిజంగా అంటే ఆ ఫీల్ వస్తుంది. ఇది గుహ అన్నమాట. అంటే మొత్తం బండరాతితోనే, వీళ్ళే మీకు సొంతంగా అయితే వీళ్ళు చేయలేదు, సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ అన్నమాట. మొత్తం బండరాతితోనే. ఒకసారి చూడండి, మీకైతే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఈ గుహ యొక్క అంటే గవి మఠం ఉంది కదా, ఈ మఠం యొక్క నిర్దిష్టమైన చరిత్ర అయితే నాకు తెలియరాలేదు. తెలుసుకుందాం అది కూడా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అబో 70-80 ఇయర్స్, లేకపోతే గుడి పూజలను అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈరోజు మండే అయినా కూడా టెంపుల్ అయితే గవి మఠం మీద క్లోజ్ చేసినారు. ఉంటే లేకపోతే నేను చరిత్ర కూడా తెలుసుకునేవాడిని. సో ఇదొక రోజు మనం కూడా ఈ టెంపుల్ గవి మఠం యొక్క చరిత్ర నిర్దిష్టంగా మనం తెలుసుకుందాం. ఊహాకథనాలు కాకుండా నిజంగా ఏం జరిగాయో తెలుసుకుందాం. కానీ ఈ గుహ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, నిజంగానే ఒకానొక సమయంలో అంటే దాదాపు ఒక 400-500 ఇయర్స్ బ్యాక్, లేకపోతే ఇంకా అంతకుముందు మునుపో సాధులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు వీళ్ళు తపస్సు ధ్యానం చేసిన ప్లేస్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కనిపిస్తుంది కదా, మీరు చూడండి ఒకసారి. మీరు చూసినట్టయితే సేమ్ ఇలాగే ఉంటాయి. మనం ఎక్కడైనా బయట ప్రదేశాల్లో చూసినా కూడా గుహలు ఇలాగే ఉంటాయి కదా. సో నాకైతే ఇదే కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చెప్పండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు కరెక్ట్ ఈ గవి మఠం ఆపోజిట్లోనే మనకు ఒక 405 ఇయర్స్ బ్యాక్ ఒక టెంపుల్ ఉంది. ఒక చరిత్ర కలిగిన పురాతనమైన టెంపుల్ ఉంది. యాక్చువల్లీ నా పాత వీడియోలో అది ఉంది. ఆ టెంపుల్ నేను ఎక్స్ప్లోర్ చేశా. లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే బయట ఎక్స్ప్లోర్ చేశా. సో ఎలా ఉంది చూడండి, చూసి చెప్పండి ఒకసారి కామెంట్లో. ఇలాంటివి ఏమైనా మీ ప్లేసెస్లో ఉంటే మీరు కూడా తప్పగా ఎక్స్ప్లోర్ చేయండి. మన విలేజెస్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో ప్రతి ఒక్కరూ తమ ఊళ్ళో ఉన్న స్పెషల్ ఏంటి, లేకపోతే ఏదైనా చరిత్రకు సంబంధించిన
ఏమైనా సంస్థానాలు ఉన్నాయా, లేకపోతే గుహలు ఉన్నాయా, పురాతనమైన దేవాలయాలు, లేకపోతే బావులు, చరిత్రకు సంబంధించిన ఏమైనా ఉంటే అలాంటివి తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. మన ఊరిని మనమే చేసుకోవాలి. ఇంకేంటి మరి, మరొక మంచి ప్లేస్తో మీ ముందుంటా. షైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై హింద్.